పని అలాగే చెప్తాడు. నా మాట నమ్ము సత్య. ఏయ్ ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంట్రా? అసలు ఆ ఇంట్లో వాళ్ళు నీకెలా తెలుసు? ఫణి ఫణి అంటున్నావు. ఫణి ఏమైనా నీ అన్న తమ్ముడా? అమ్మో, ఏదో వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు అన్నట్టు నువ్వేదో ఆ ఇంటి మనిషివైనట్టు మాట్లాడుతున్నావేంటి? అదేం లేదు. ఆ రోజు బిజినెస్ మ్యాన్తో ఫణి తప్పు పని చేస్తుంటే నేను వీడియో తీశాను కదా, ఆ రోజు నాకు అర్థమైంది. అయ్యో కృష్ణ, ఫణి అలాంటి వాడు కాదు. వాడి నుంచి కాపాడడానికి అలా చేశాడు. నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. లేదు, నువ్వే తప్పు. ఇంకా నువ్వు నటించొద్దు సత్య, మనం వెళ్ళిపోదాం. నీకెన్నిసార్లు చెప్పాలి కృష్ణ? వెళ్ళిపోదాం. నాకు డబ్బులు రాగానే వెళ్ళిపోదాం. చూడు, పదే పదే నా దారికి అడ్డుపడి నన్ను ఇబ్బంది పెట్టకు. నీకు దండం పెట్టి మరీ చెప్తున్నాను. నువ్వు లహరిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేకాని నువ్వేదో నన్ను కాపాడడానికి వచ్చినట్టు బిల్డప్ ఇవ్వకు. నన్ను విసిగించుకో. అమ్మో, నందిని వచ్చింది. అసలు అక్కేంటి ఇక్కడి దాకా రావడం ఏంటి? గాయత్రికి ఎలా పరిచయం అయింది? నేనిక్కడ ఏం చేస్తున్నానో తెలుసుంటే దొరికిపోయేదాన్ని కదా. డ్రైవర్గా పని చేస్తున్నాను అని చెప్పాను. ఇలా వేరే వాళ్ళలా నటిస్తున్నాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అక్క నా తాట తీసేస్తుంది. త్వరగా అక్కకు తెలియకుండా ఇక్కడ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. సత్య, నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో. ఏమే సత్య, ఈ విషయం నీకు తెలుసా? ఆ జితేంద్ర గాడు ఊళ్ళోకి వచ్చాడే. ఆడు ఊళ్ళోకొచ్చి ఆ రౌడీ వెధవలతో మాట్లాడటం నేను విన్నాను సత్య. వాడు నందినిని ఏదో చేస్తానంటున్నాడు. మీ నాన్నేమో తాగుబోతూ, నువ్వు కూడా ఇంట్లో లేవు. అసలే ఆ జితేంద్ర గాడిని నమ్మలేము. అక్క, చాలా థ్యాంక్స్ అక్క. నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. సత్య, ఏమైంది? ఆ జితేంద్ర తప్పించుకున్నాడంట కృష్ణ. అమ్మో, ఆ బ్యాడ్ బాయ్ గాడా? వాడు నందిని ఏమైనా చేస్తాడేమో. అవును కృష్ణ, వాడు ఆ రౌడీ వెధవలతో కలిసి నందిని గురించి మాట్లాడుతున్నాడంట. ఆ అక్కని ఏదో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. త్వరగా వెళ్దాం పద. పద. రేయ్, నేను చెప్పింది గుర్తుంది కదా? మీరు నేను చెప్పినట్టు అశోక్ గారిని, ఊరి జనాన్ని పిలిచి రచ్చరచ్చ చేయండి. నేను ఇంట్లోకి వెళ్తున్నా. అన్నా, ఇంట్లో పురుషోత్తం ఉంటాడు కదన్నా. రేయ్, వాణ్ణి ఫుల్లుగా తాగించి ఎప్పుడో పడుకోబెట్టా. మావా, తాగు మావా, తాగు. ఎన్నాళ్ళైంది మావా నీతో కూర్చొని తాగి. అల్లుడు, నువ్వు నిప్పోలుడు, కానీ ఏం చేస్తాం? ఆ సత్య వల్లే మన ఇద్దరం మామ అల్లుడు అవ్వాల్సింది అవ్వలేకపోయాం. నువ్వు తాగు మావా, నేను నీకు అల్లుడవ్వడానికి ఇంకొద్ది సమయమే ఉంది. నువ్వు సూపర్ అల్లుడు, సూపర్ సూపర్ అల్లుడు. సత్య, ఈ రోజుతో నీకు నాకు మధ్య బావ మరదళ్ళ బంధం ముడిపడుతుంది.
ఏమైంది? లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయట్లేదు కృష్ణ. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నందిని, నిన్ను ముట్టుకోకుండానే నీకు నాకు సంబంధం ఉన్నట్లు ఊరందరి ముందు క్రియేట్ చేస్తాను. ఊరు వాళ్ళందరూ రాగానే నీ మొగుడి కళ్ళ ముందే నువ్వు నాతో సంబంధం పెట్టుకున్నావని నిరూపిస్తాను. మీకెవరికి తెలియకుండా సత్య ఇంట్లో ఘోరం జరుగుతుంది. ఏంటయ్యా, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? మా అన్న జితేంద్ర అన్నకి నందినికి సంబంధం ఉంది.